T20 ప్రపంచ కప్ 2024 లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అంచనాలు అందుకోలేకపోతున్నాడు. సారథిగా బ్యాటరీగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక విమర్శల పాలవుతున్నాడు. అమెరికా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో పాక్ జట్టు ఇంతవరకు బోని కొట్టకపోవడంతో సూపర్ 8 అవకాశాలు కూడా సంక్లిష్టంగా మారిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ లో అనూహ్య రీతిలో ఆతిథ్య USA చేతిలో ఓటమి పాలైంది పాకిస్తాన్. ఆ తర్వాతి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో మ్యాచ్ లో కూడా బాబర్ బృందానికి మరోసారి పరాభవం తప్పలేదు. న్యూయార్క్ లో ఆదివారం నాటి ఈ మ్యాచ్ లో భారత్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓడిపోయిన పాకిస్తాన్ గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి పడిపోయింది. సూపర్ 8 దశకు అర్హత సాధించాలంటే పసికూన USAతో పోటీ పడాల్సిన స్థితిలో నిలిచింది. ఇక బాబర్ ఆజం వ్యక్తిగత ప్రదర్శన విషయానికొస్తే ప్రపంచంలోనే మేటి బ్యాటర్లలో ఒకటిగా పేరొందిన ఈ రైట్ హ్యాండర్ ఈ ICC ఈవెంట్ తాజా ఎడిషన్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. USAతో మ్యాచ్ లో 44 పరుగులు చేయగా భారత్ పై కేవలం 13 పరుగులకే బాబర్ పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ బ్యాటింగ్ తీరుపై మాజీ క్రికెటర్లు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ బాబర్ ఆజంను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. బాబర్ వెంటనే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని విజ్ఞప్తి చేశాడు. చాలా కాలం నుంచి నేను ఇదే మాట చెప్తున్నా, ప్లీజ్ బాబర్ కెప్టెన్సీ వదిలేసేయ్, నువ్వు ఒక క్లాస్ ప్లేయర్వి, నీలోని క్లాస్ మాత్రమే చూపించు, అదనపు బాధ్యతలు భారం నెత్తిన పెట్టుకున్నట్టయితే ఇంకా ఎంతో బాగా ఆడగలవు. ఒకవేళ బాబర్ కనుక కెప్టెన్సీకి దూరంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా అతనికి మంచే జరుగుతుంది అని మాజీ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ బాబర్ కు సూచించాడు. కాగా వన్డే వరల్డ్ కప్ 2023లో కనీసం సెమీఫైనల్ కూడా చేరుకోకుండానే పాకిస్తాన్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. భారత్ వేదికగా ఎదురైన ఈ పరాభవానికి బాధ్యత వహిస్తూ ఈ మెగా టోర్నీ అనంతరం బాబర్ ఆజం కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. అయితే అనేక పరిణామాల అనంతరం తిరిగి పాక్ వన్డే T20 జట్ల సారథిగా ఇటీవలే పునర్నిర్మితుడయ్యాడు.